అదిరిపోయే గుత్తి వంకాయ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు మగ్గించేంత వరకు దాన్ని దోరగా అయితే వేయించుకోవాలన్నమాట. దాంట్లో చిటికెడంత పసుపు కూడా వేసుకొని దోరగా వేయించుకొని కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఈ వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకునే మసాలాలో ఏమేమి చేసుకోవాలో చెప్తాను. ముందుగా అయితే వేయించిన శనగపప్పు, దాని తర్వాత ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ఉప్పు, కారం కూడా వేసుకొని వాటిని అయితే స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా స్టఫ్ చేసుకొని ఆ ఏగిన ఉల్లిపాయల్లో ఈ వంకాయల్ని పెట్టేసుకొని కొంచెం సేపు అలా మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టి ఆ వంకాయలు ఉడికేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. పైన మిగిలిపోయిన ఈ మసాలా ఉంది కదా, దాన్ని కూడా జల్లేసుకొని అటు ఇటు మంచిగా కదిపించకుండా ముక్క చెదరకోకుండా ఆ వంకాయలను అయితే వేయించుకోవాలన్నమాట. అలా మీడియం ఫ్లేమ్లో వేగుతూ ఉంటాయి అన్నమాట. సో వంకాయ ఉడికిందో లేదో చూసుకొని ఫైనల్గా అయితే ఒకసారి మూత తీసి కొత్తిమీర జల్లి దించేస్తే అదిరిపోయే గుత్తి వంకాయ ఎప్పుడు రెడీ అయిపోతుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్